Hi friends, in this video I will going to explain you one of the important case, oleum gas leak case. In this, the concept that I will cover is background of the case, issues of the case, judgment, main provisions, reforms. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కృతినగర్ అనే ఏరియాలో ఒక 2 lakhs పాపులేషన్ అనే పీపుల్ రెసిడెన్స్ ఉంటారనమాట. ఈ ఏరియాలో శ్రీరామ్ ఫుడ్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఇది వచ్చేసి ఢిల్లీలో అనమాట సిచ్యువేటెడ్ అయ్యింది. ఈ ఫ్యాక్టరీ వచ్చేసి ఓలియం గ్యాస్ ఇంకా హార్డ్ కోర్ ఆయిల్స్, గ్లిజరిన్ సోప్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఎంసీ మెహతాకి ఈ ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ గురించి తెలిసి రిట్ పిటిషన్ వేశాడు కోర్టులో. ఎందుకు రిట్ పిటిషన్ వేశారంటే అక్కడ ఏరియా వచ్చేసి పాపులేషన్ ఉన్న ఏరియా, అలాంటి హార్డ్ కోర్ గ్యాసెస్ లీక్ అయినప్పుడు అక్కడ పీపుల్స్ హెల్త్ సఫర్ అవుతుందని ముందుగానే రికగ్నైజ్ చేసి రిట్ పిటిషన్ వేశారు, ఫ్యాక్టరీని క్లోజ్ చేసి వేరే ప్లేస్లో రీలొకేట్ చేయమని. అయితే సుప్రీంకోర్టు దానికి ఏమని ఇచ్చింది అంటే ప్లాంట్ రన్ చేసుకోవచ్చు, రీస్టార్ట్ చేసుకోవచ్చు అని. రిట్ పిటిషన్ వేసి కోర్టు తీర్పిచ్చిన 1 monthకి ఓలియం గ్యాస్ అనేది లీక్ అయిందనమాట. ఓలియం గ్యాస్ అనేది లీక్ అయింది. ఎప్పుడు ఫస్ట్ లీక్ అయినది 4th December 1985లో అనమాట. తర్వాత మళ్ళీ వెంటనే 6th Decemberకి మళ్ళీ లీక్ అయింది. వన్ ఆఫ్ ద యూనిట్ బ్రస్ట్ అయ్యి గ్యాస్ అనేది పైప్స్ నుంచి లీక్ అయిందనమాట. అప్పుడు ఆ రెసిడెన్స్ ఏరియాలో ఒక లాయర్ చచ్చిపోయారు. అలానే ఫ్యాక్టరీ పీపుల్స్, ఫ్యాక్టరీ సరౌండింగ్ పీపుల్స్ అందరూ తీవ్రంగా హెల్త్ పరంగా దెబ్బతిన్నారనమాట. అయితే అప్పుడు క్లెయిమ్స్ వేశారు, కంపెన్సేషన్, పీపుల్ సఫర్ అయ్యారు కదా, వాళ్ళకి కంపెన్సేషన్ రావాలి. కంపెన్సేషన్ అంటే నష్టపరిహారం కోసము కేసు వేశారనమాట ఆ పీపుల్స్ తరఫున. అంటే చాలా ప్రెజర్, ఎలా అంటే ఢిల్లీ లీగల్ ఎయిడ్స్ వాళ్ళు, అడ్వైజరీ బోర్డు, ఢిల్లీ బార్ అసోసియేషన్ వాళ్ళు అందరు కలిసి వేశారనమాట. అయితే సుప్రీంకోర్టు దీనికి ఈ కేసులో జడ్జిమెంట్ ఇవ్వడానికి లార్జ్ బెంచ్కి రెఫర్ చేస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 21, 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి చాలా డెప్త్గా. 21 వచ్చేసి అదే పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ, 32 వచ్చేసి రిట్ పిటిషన్ వేశారు కాబట్టి. ఇది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కేస్. ఇష్యూస్ వచ్చేసి ఏమంటే ఈ గ్యాస్ లీక్ అయినాక, ఈ పెద్ద డిజాస్టర్ చూసినాక ఎలాంటి ఇష్యూస్, క్వశ్చన్స్ అనేటివి రైజ్ అయింది అంటే కోర్ట్ ప్రకారంగా ఇలాంటి హార్డ్ కోర్ ఇంకా హార్మ్ఫుల్ ప్రాసెసింగ్ ఉండే ఇండస్ట్రీస్ని బిల్డ్ చేయడానికి, ఆపరేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలనా లేదా అనే ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అయింది. ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఎగ్జామిన్ ఫంక్షనింగ్ చేయనీకి మెకానిజంని, అంటే ఒక కమిటీని వేయాలన్నా వద్దా, అంటే అలాంటి హజార్డియస్ ప్రాసెసింగ్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ని ఎగ్జామిన్ చేయడానికి ఒక కమిటీ వేయాలన్నా వద్దా అనేది ఉంది. ఒకవేళ ఇలాంటి డిజాస్టర్స్ మళ్ళీ రిపీట్ అయినా, లేకపోతే ప్రజెంట్ డిజాస్టర్కైనా స్ట్రిక్ట్ లయబిలిటీ వస్తుందా, అబ్సల్యూట్ లయబిలిటీ వస్తుందా అనేది చూసింది. ఇంకొకటి వచ్చేసి వీళ్ళకు నష్టపరిహారం అనేది ఎంత మొత్తంలో ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎంత మాత్రంలో ఇవ్వాలి అనేది. ఇంకోటి ఆర్టికల్ 32 అనేది ఎంత డెప్త్ ఉంది ఇలాంటి ఇండస్ట్రియల్ డిజాస్టర్స్లో. ఇంకొకటి వచ్చేసి ఇది స్టేట్ పరిధి కిందికి వస్తుందా, అంటే ఇప్పుడు విజయ మిల్స్ వచ్చేసి స్టేట్ అని అంటారు కదా, అలా అన్నమాట. ఇలాంటి ఇండస్ట్రియల్ డిజాస్టర్ దేని కిందికి వస్తుంది అనేది. జడ్జ్మెంట్ వచ్చేసి మేజర్ రూలింగ్ కేస్ అనమాట. పెద్ద డిజాస్టరే కాబట్టి చాలా లాస్, ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషన్ ఇన్వాల్వ్ అయి ఉంది. అయితే కోర్టు వచ్చేసి టెంపరీగా ఓపెన్ చేయమని చెప్పింది. 11 conditions
ఇచ్చి అన్నమాట. ఇంకా కొన్ని ఎక్స్పర్ట్స్ అండ్ కమిటీస్ పర్యవేక్షణలో ఉండేలాగా చూసింది. వెంటనే అదే ఆర్గనైజేషన్కి ఇవ్వలేదు. కమిటీస్ ఇంకా ఎక్స్పర్ట్స్ పరిధిలో అబ్జర్వేషన్ కిందనే 11 కండిషన్స్ ద్వారా టెంపరరీలీ ఓపెన్ చేయమని జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. ఎలాంటి ప్రొవిజన్స్ వచ్చినాయి ఈ కేసులో అనేది చూస్తే, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇన్స్పెక్టర్ అనేది అపాయింట్ చేసి ఇలాంటి ఇండస్ట్రీస్ని చెక్ చేయడం, ఎగ్జామిన్ చేయడం, ఇండస్ట్రీ ప్రెమిసెస్ని ఇన్స్పెక్ట్ చేయడం అనేది వచ్చింది. దాంట్లోనే ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యాక్ట్ 1981, వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ 1974 కూడా వచ్చింది. ఇంకా ఇలాంటి ఇండస్ట్రీస్లో సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, ఎంప్లాయీస్కి కూడా చెప్పాలి అనేది చెప్పారు. ఇన్స్ట్రక్ట్ అండ్ ట్రైన్ చేయాలి అంట ఎంప్లాయీస్కి. అంటే అలాంటివి వచ్చినప్పుడు ఎలాంటి మెజర్స్ తీసుకొని చేయాలి, విజువల్గా, ఆడియోగా స్పీకర్స్ పెట్టి సేఫ్టీ మెజర్స్ చెప్తూ ఉండడం, ఎప్పటికప్పుడు అలారమ్స్ మోగించి వాళ్ళని తొందరగా బయటికి పంపించడము, ఎక్విప్మెంట్ ఇవ్వడము వర్క్ టైంలో, ప్లస్ డిజాస్టర్స్ టైంలో ఎలాంటి ఎక్విప్మెంట్స్ వేసుకోవాలి అని. ఇంకా మన్మోహన్ సింగ్ అండ్ నీలయ్ చౌదరి కమిటీ ఎస్టాబ్లిష్ చేసిందనమాట ఈ ప్రొవిజన్స్ని. ఇంకా వీళ్ళకు కంపెన్సేషన్ పర్సనల్గా లైబుల్ మెయిన్ అంటే ఇది శ్రీరామ్ ఫుడ్ ఫర్టిలైజర్ వచ్చేసి ఇంకో సబ్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఢిల్లీ క్లోత్స్ మిల్స్ లిమిటెడ్ దాని కింద సబ్ ఆర్గనైజేషన్గా ఉందన్నమాట. ఇది రీఫార్మ్స్, ఎలాంటి రీఫార్మ్స్ తీసుకొచ్చింది ఈ డిజాస్టర్ వల్ల అంటే, సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ లయబిలిటీ ఇన్సఫిషియంట్ అని చెప్పిందనమాట. మన ఇండియన్ సిటిజన్కి ఎక్కడైతే డెవలపింగ్ ఎకనామిక్ కంట్రీలో స్ట్రిక్ట్ లయబిలిటీ అనేది ఇన్సఫిషియంట్ అని చెప్పింది. Indian Supreme Court to be protector of the environment under Article 21 not only of the fundamental rights to life but also pollution free and safe life. చెప్పాను ఫండమెంటల్ రైట్స్ అనేది ఎందుకు ఇంక్లూడ్ అయింది, ఓన్లీ ఫుడ్, షెల్టర్, క్లోత్సే కాదు, సేఫ్ అండ్ ఫ్రీ, పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఒక సిటిజన్ పొందడం కూడా అతని ఫండమెంటల్ రైట్ కాబట్టి ఆర్టికల్ 21 అనేది ఇంక్లూడ్ ఉందన్నమాట. అందుకు సుప్రీం కోర్ట్ ఈజ్ అ ప్రొటెక్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఆర్టికల్ 21